వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కల్వకుంట్ల కవిత గారు టీఆర్ఎస్ అని పార్టీ పెట్టడం, తర్వాత ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి ఎక్కువగా విమర్శలు చేసింది ఎవరన్నా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు లేని విధంగా, అంటే గతంలో కేవలం హరీష్ రావుని మాత్రమే హరీష్ రావు పైన విమర్శలు చేసింది, చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంది. బట్ ఎన్నడూ లేని విధంగా మొన్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంలో కేసీఆర్ గారిని మరమనిషి అనడం. సో అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పుడు కేసీఆర్ వేరు. సో ఇప్పుడు కేసీఆర్కి కావచ్చు బీఆర్ఎస్ ఓటు వేసినా అది వేస్టే అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని విమర్శించారు కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిరిగి కవిత గారిని విమర్శించడం ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఒక 5-6 మంది మాత్రం, అది కూడా రేవంత్ రెడ్డి గారిని కర్కోటాడు అన్నందుకు, కేవలం రేవంత్ రెడ్డి గారిని విమర్శించినందుకు కాంగ్రెస్ లో కొంతమంది విమర్శించారు. అలాగే భారతీయ జనతా పార్టీలో తేజస్వి సూర్యని భారతీయ జనతా పార్టీ పైన కేవలం ఇక్కడ ఇద్దరిని విమర్శించారు. అందులో తేజస్వి సూర్య కావచ్చు, మోదీ గారిని ఇద్దరిని మాత్రం విమర్శించారు. తర్వాత బీజేపీలో ఇంకెవరిని విమర్శించలేదు. సో దానికి సంబంధించి తేజస్వి సూర్యని విమర్శించినందుకు ఒక 2-3 విమర్శించడం అనేది జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒకవేళ విమర్శిస్తే ఎందుకు విమర్శించాలి? డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు విమర్శించాలి. కానీ ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కవిత గారిని విమర్శించడం అనేది జరిగింది. ఎందుకు విమర్శించారంటే కేవలం కేసీఆర్ ని టార్గెట్ చేసినందుకు కవిత గారిని విమర్శించడం అనేది జరిగింది. సో వారు ఏం విమర్శించారంటే, కవిత పొలిటికల్ పార్టీ స్థాపించడంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడతారా? ఎందుకంటే నాకు తండ్రే దైవం, తండ్రే అన్ని అని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పుకొచ్చినటువంటి కవిత గారు మరి తండ్రి పైన ప్రేమ ఉంటే ఆ విధంగా మాట్లాడతారా? కేసీఆర్ గురించి ఆమె కామెంట్స్ ఎవరు నమ్ముతారు? తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి ప్రస్తుతం తెలంగాణలో ఒక ఎమోషనల్ పర్సన్. తెలంగాణని సాధించడంలో కేసీఆర్కి డెఫినెట్గా ఇవ్వాలి. ఈ 2.5 సంవత్సరంలో సరే ఈ హైడ్రా కావచ్చు, మూసీ ఇష్యూలు కావచ్చు, తర్వాత కొన్ని ఇష్యూల వల్ల రేవంత్ రెడ్డి గారి పైన కాకుండా కేసీఆర్ పైన డెఫినెట్గా అంతో ఇంతో మైలేజ్ అనేది పెరిగింది. సో తండ్రి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడతారా? కేసీఆర్ గురించి ఆమె కామెంట్స్ ఎవరు నమ్ముతారు తెలంగాణలో? సో కేసీఆర్ గురించి కవిత గారు ఎన్ని కామెంట్స్ చేసిన తెలంగాణలో ఎవ్వరు నమ్మరంటూ కేసీఆర్ గారికి పాజిటివ్గా చెప్పుకురావడం అనేది జరిగింది. అలాగే లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఎప్పుడు వచ్చింది? ఆమె పార్టీ కాదు కదా, ఆమె ఎక్కడ పోటీ చేసినా గెలవదు అంటూ కామెంట్ చేశారు. సో ఇక్కడ క్లీన్ చిట్ అనేది ఇంకా లిక్కర్కి సంబంధించి ఇంకా రాలేదు. సో ఆమె ఎక్కడ పోటీ చేసినా కూడా గెలవదు అంటూ కీలకమైన కామెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కేవలం కేసీఆర్ని విమర్శించిందని, సో కేసీఆర్ని విమర్శించిన తెలంగాణలో ఎవ్వరు నమ్మరు. కేసీఆర్ గారి క్రెడిట్ కేసీఆర్ గారికి ఉంది. నిజంగా కేసీఆర్ గారి మీద ప్రేమ ఉంటే ఆ విధంగా మాట్లాడతారా అన్నట్టు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో వారు ఎక్కడ పోటీ చేసినా, కవిత గారు ఎక్కడ పోటీ చేసినా కూడా గెలవదు అంటూ కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. సో అన్న మీద కోపం ఉంటే తండ్రిని అలా అనడం ఏంటి, పార్టీ పెట్టడం ఏంటని రాజగోపాల్ రెడ్డి గారు ప్రశ్నించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమన్నా హరీష్ రావు గారి పైననో లేకపోతే కేటీఆర్ గారి పైన కోపం ఉంటే పార్టీ పెట్టడం ఏంది, ఈ విధంగా విమర్శలు చేయడం ఏంది అంటూ కూడా, అంటే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి గారు మామూలుగా పార్టీ గురించి విమర్శించిన, కవిత గారిని విమర్శించినా కూడా ఇక్కడ పెద్దగా అంటే హైప్ ఉండేది కాదు. కానీ ఇక్కడ కేసీఆర్ గారిని పొగడుతూ, ఇండైరెక్ట్గా కేసీఆర్ గారిని పొగుడుతూ ఒక కూతురై ఉండి ఈ విధంగా కేసీఆర్ గారిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? అలాగే ఒకవేళ కేసీఆర్ గారిని ఏమన్నా కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పేసి ఇటు కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో బీఆర్ఎస్ నేతలు కూడా అంటే కేసీఆర్ గారిని తిట్టినందుకు ఇంతలా స్పందించలేరు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా స్పందించడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్నటువంటి హాట్ టాపిక్ అని మారవచ్చు. అంటే మరి నిజంగా ఇక్కడ కేసీఆర్ గారిని అన్నందుకు ఎవరైనా స్పందించాలా, లేకపోతే రాజగోపాల్ గారు స్పందించడానికి గల వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.